హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. 29th ఏప్రిల్. సో మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఎగ్జామ్ దృష్ట్యా లేదు. అండ్ ఈరోజు మీకు ఇంటర్నేషనల్ అఫైర్స్ రెండు అంశాలు వెరీ ఫేమస్ ఉన్నాయి. ఒకటి, ఈ ఒపెక్ గ్రూప్ నుంచి యూఏఈ బయటకు వచ్చేసింది. చాలాసార్లు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో ఒక ప్రపంచ సంస్థ నుంచి ఒక దేశం బయటకి వెళ్ళిపోయినా లేదా కొత్త మెంబర్షిప్ తీసుకున్న తరచుగా ఎగ్జామ్లో వస్తుంది, కాబట్టి అది ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత ఈ ఎస్సీఓ గ్రూప్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్కి మన రాజ్నాథ్ సింగ్ పోయారు. సో ఎస్సీఓ సదస్సు అని చెప్పేసి 26 ఇయర్ వెరీ ఫేమస్. వై? బికాస్ 25 ఇయర్స్ మనకి అవుతుంది. 2001లో ఎస్సీఓ ఏర్పాటైంది కాబట్టి 96లో షాంఘై 5 అని చెప్పేసి ఏర్పాటైంది. 2001లో ఎస్సీఓగా పేరు మార్చుకున్నాం. 25 ఇయర్స్ సెలబ్రేషన్ కాబట్టి కొంచెం ఎస్సీఓ సమ్మిట్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తొలిసారిగా ఈ 11 దేశాలతోని ఈ ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతంలో ఉన్న 11 దేశాలతోని ఎక్సర్సైజ్ ప్రగతి అని చెప్పేసి మన ఆర్మీ మేఘాలయ ప్రాంతంలో ఉన్న ఉమ్రోయిలో కండక్ట్ చేస్తుంది. డిఫెన్స్లో ఇది వెరీ ఫేమస్ అండి. తర్వాత ఈ ఎకనామీలో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు అని చెప్పేసి ఉంటాయి కదా, సో వాటి యొక్క బలోపేతం కోసం అని చెప్పేసి ఆర్బీఐ ఒక కార్యక్రమం స్టార్ట్ చేసింది. తర్వాత ఈ ఆయుధాల యొక్క ఖర్చు విషయంలో వివిధ దేశాలకి సిప్రీ సంస్థ రిపోర్ట్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్. అది టీజీపీఎస్ ఇంతకుముందు క్వశ్చన్ అడిగింది. సో అందులో ఇండియా యొక్క ప్లేస్ ఎంత అని చెప్పేసి డిస్కస్ చేయాలి. సో 29th ఏప్రిల్ అని చెప్పేసి డే ఆఫ్ ఇంపార్టెన్స్ అయితే లేదు అండి. సో ఫస్ట్ మీకు ఎకనామిక్ ఎందుకు వస్తుంది, మిషన్ సాక్ష్యం అని చెప్పేసి ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో మిషన్ సాక్ష్యము అని చెప్పేసి, సో ఇది ఆర్బీఐ యొక్క ప్రోగ్రామ్ అండి మనకి. సో ఆర్బీఐ అని చెప్పేసి ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్. ఎందుకోసం అంటే ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క బలోపేతం కోసం అని చెప్పేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఆర్బీఐ లాంచ్ చేసింది. వార్తల్లో కనిపించిన మిషన్ సాక్ష్యం అనేది బ్యాంకులకు సంబంధించి ఏంటని చెప్పేసి వస్తుంది. వాణిజ్య బ్యాంకుల పోటీతత్వం పెంచేలా లేదా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బలోపేతం కోసం అని చెప్పేసి ఆర్ఆర్బీ బలోపేతం అట్లా ప్రశ్న వస్తుంది అండి. ఇది ఎకనామిక్ కిందకి కూడా మీకు బ్యాంకింగ్ పాఠం కిందకి వస్తుంది. సో మీకు ఈ బ్యాంకింగ్ పాఠంలో ఈరోజు పొద్దున వెరీ ఫేమస్ ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్ యొక్క లైసెన్స్ని ఆర్బీఐ రద్దు చేసింది. సో మీకు ఈ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది కదా, ఇది వెరీ వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ అండ్ సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్స్ మనకి. ఎందుకు అంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్ యొక్క లైసెన్స్ ఆర్బీఐ రద్దు చేసింది ఈ కేవైసీ నామ్స్ ఫాలో కావాలని చెప్పేసి. సో పేమెంట్ బ్యాంక్ యొక్క కమిటీ ఏంటి, మీకు నచీకత్ మోర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా ఇంతకుముందు టీజీపీఎస్సీ అడిగిన క్వశ్చన్ అండి. సో నచీకత్ మోర్ కమిటీ సిఫార్సు మేరకు మనం పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవంగా ఫస్ట్ కంపెనీ యాక్ట్ 2013 కింద రిజిస్టర్ చేయబడి ఉంటుంది. తర్వాత ఆర్బీఐ సాటిస్ఫై అయితే లైసెన్స్ ఇస్తుంది, బ్యాంకింగ్ విధులు కండక్ట్ చేయవచ్చు. మనకి కమర్షియల్ బ్యాంకులో డిఫరెన్షియేట్ బ్యాంక్స్ అని చెప్పేసి ఒక టైప్ ఉంటుంది, అందులో ఒక టైపు పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. సో పేమెంట్ బ్యాంక్ని ఎవరెవరు ఏర్పాటు చేయవచ్చు అంటే 100 కోట్ల క్యాపిటల్ ఫండ్ కలిగినటువంటి వ్యక్తులు చేయవచ్చు, ఇండియన్స్ అయితే, లేకుంటే టెలికాం కంపెనీ చేయవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది కదా, 2017లో ఏర్పాటు అవుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ప్రభుత్వ రంగ సంస్థలు చేయవచ్చు. ఇండియన్ పోస్ట్ అని చెప్పేసి, సో మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. ప్రభుత్వ రంగంలో అది పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. ఏర్పాటు చేయవచ్చు వాళ్ళు. కార్పొరేట్స్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయవచ్చు అట్లా. సో ఇవి రెండు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రజెంట్ 6 బ్యాంకులు పనిచేస్తుంటే అందులో ఒక బ్యాంక్ ఎగిరిపోయింది, పేటిఎం పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి. వీళ్ళు డిమాండ్ డిపాజిట్స్ మాత్రమే తీసుకుంటారు, సేవింగ్ కావచ్చు, కరెంట్ అకౌంట్ కావచ్చు. సో వీళ్ళు టర్మ్ డిపాజిట్ తీసుకోరండి. ఇది వెరీ వెరీ ఫేమస్, చాలా పుస్తకాల్లో మీకు తప్పుగా ఉంటుంది. సో వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోరు, ఓన్లీ డిమాండ్ డిపాజిట్ తీసుకుంటారు. వీళ్ళు లోన్స్ ఇవ్వరండి, లోన్స్ ఇవ్వరు కాబట్టి సో క్రెడిట్ కార్డులు ఇష్యూ చేస్తారా, ఇష్యూ చేయరు. ఇంకా దాంతోపాటు మనకి సో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అని చెప్పేసి, సో అది కూడా ఇన్ఫ్యాక్ట్ లోన్స్ లేదు కాబట్టి పిఎస్ఎల్ అనే విషయం రావద్దు, క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి రావద్దు, డెబిట్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. డిపాజిట్స్ కూడా వీళ్ళు ఇంతకుముందు 1 lakh వరకు తీసుకునేది, 2021లో 2 lakhs వరకు పెంచారు. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే
సో వీళ్ళు ఎఫ్డీని తీసుకోరండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరే పుస్తకాల్లో వేరే ఉంటే దాన్ని మీరు చెరిపేయండి. ఎఫ్డీ తీసుకోరండి, అది కరెక్ట్ మనకి. సో ఇది ఎకనామిక్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ డిఫెన్స్ చూస్తే ఈ ఎక్సర్సైజ్ ప్రగతి అని చెప్పేసి మీకు వార్తల్లో వచ్చింది. సో ఎక్సర్సైజ్ ప్రగతి అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చిందండి. సో చూద్దాం, పెన్ను మనకి వైట్ బోర్డు బాగుంటే మనం వైట్ బోర్డు కంటిన్యూ చేద్దామండి. అంటే బయట బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో, సో ఎక్సర్సైజ్ ప్రగతి అని చెప్పేసి పిలుస్తాం. ఎక్సర్సైజ్ ప్రగతి అని చెప్పేసి దీన్ని ఇండియన్ ఓషన్ రీజన్, ఈ హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలతోని ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్ అండి, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు ఎడిషన్స్ కూడా అడుగుతున్నారు. సో ఫస్ట్ కాబట్టి ప్లేస్ ఎక్కడ మనకి ఉమ్రోయి అనే ప్రాంతం లోపల. సో మనకు చాలాసార్లు మేఘాలయ కండక్ట్ చేసింది అంటే అది ఉమ్రోయి అని చెప్పేసి ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయితే వచ్చే లాభం ఏంటి అంటే ఒక ఇయర్ గట్టిగా చదివితే మోస్ట్లీ కొద్దిగా ఐడియా వస్తుంది, ఈజీగా లెర్నింగ్ చేయవచ్చు మనం. సో మేఘాలయ అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసి ఇట్ ఈస్ అ మల్టీలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియన్ ఓషన్ రీజియన్ ప్రాంతంలో ఉన్న కంట్రీస్ కోసం అని చెప్పేసి భారతదేశం కండక్ట్ చేస్తుంది. కొంచెం ఇది ఫోకస్ చేయండి, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్ కాబట్టి. సో నెక్స్ట్ ఓకే అండి. తర్వాత మనకి ఎస్సీఓ సమ్మిట్ అని చెప్పేసి ఈ ఇయర్, సో ఇది కొంచెం ఫేమస్ అండి. ఎస్సీఓ మనకి డిఫెన్స్ మినిస్టర్ సమ్మిట్ ఈసారి కండక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు జరుగుతుంది కదా. సో డిఫెన్స్ మినిస్టర్ అంటే రక్షణ మంత్రుల మీటింగ్ ఏదైతే ఉందో, సో మనకి కిర్గిజ్ లేదా కిర్గిజిస్తాన్ ప్రాంతంలో ఉన్న బిష్కేక్ అని చెప్పేసి పిలుస్తాం. సో బిష్కేక్ అనేది హోస్ట్ చేస్తుంది. సో అయితే డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ కదా సెప్టెంబర్ మాసంలో కావచ్చు మోస్ట్లీ. సో ఈ ఎస్సీఓ దేశాల యొక్క హెడ్ ఆఫ్ ది స్టేట్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేసి, సో అంటే దేశాధినేతల సదస్సు అని చెప్పేసి పిలుస్తాం. సెప్టెంబర్ ఐ థింక్ మనకి మాసం అంత ఇంపార్టెంట్ అవసరం లేదు, కానీ ఈ సమ్మిట్ని 2026 ఇయర్లో మనకి సో కిర్గిజే హోస్ట్ చేస్తుంది. సో కిర్గిజ్లో ఉన్న బిష్కేక్ ప్రాంతం అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది. అయితే ఈ 26 ఇయర్ యొక్క హెడ్ ఆఫ్ ది స్టేట్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఫేమస్ ఏంటి అంటే మనకి ఎస్సీఓ ఏర్పాటు అయ్యి 25 ఇయర్స్ అయిపోతుంది. సో 25 ఇయర్స్ సెలబ్రేషన్ అని చెప్పేసి మనం థీమ్ తీసుకున్నాం. 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి సస్టైనబుల్ పీస్ కావచ్చు, ప్రాస్పరిటీ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు. సో సుస్థిరమైన శాంతి కావచ్చు, ప్రాస్పరిటీ మీన్స్ సుసంపన్నత అని చెప్పేసి పిలుస్తాం, డెవలప్మెంట్ మీన్స్ అభివృద్ధి అని చెప్పేసి పిలుస్తాం. అన్నిటి కోసము టుగెదర్ కలిసి రావాలని చెప్పేసి 26 ఇయర్ యొక్క సమ్మిట్ యొక్క థీమ్ మనం తీసుకున్నాం. 25 ఇయర్స్ కాబట్టి ఈ సమ్మిట్ ఎగ్జామ్లో ఈ కరెంట్ అఫైర్స్లో లేకుంటే ఇతర ఎగ్జామ్లో వస్తే రావచ్చు అండి. ఒకసారి మనం చూస్తే ఈ ఎస్సీఓ అనేది వాస్తవంగా 1996లో షాంఘై 5 అని చెప్పేసి ఈ పేరుతో మనకు ఏర్పాటైంది. షాంఘై 5 అంటే ఓన్లీ 5 కంట్రీసే మనకు ఉండే స్టార్టింగ్ లోపల. అందులో చైనా కంపల్సరీ ఉంటుంది, ఇబ్బంది అవసరం లేదు. రష్యా ఉంటుంది, ఇబ్బంది అవసరం లేదు. సో కిర్గిజ్ కూడా ఉంది, ఈసారి హోస్ట్ చేసేది ఇదే కాబట్టి సో 3 అయిపోయినాయి. ఇంకా 2 అవసరంగా మనకి. సో అది తజకిస్తాన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, కజకిస్తాన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో తుర్క్మెనిస్తాన్ అని చెప్పేసి ఉండదు. సో మొత్తం 5 అయిపోయినాయి మనకి. 2001లో ఈ 5కి సో ఉజ్బెకిస్తాన్ అని చెప్పేసి వచ్చింది. ఈ ఉజ్బెకిస్తాన్ రాకతోని ఇది షాంఘై 5 కాస్త ఎస్సీఓగా మారింది. 2017లో కజకిస్తాన్లోని ఆస్థానా మీటింగ్ లోపల ఇండియా ప్లస్ పాకిస్తాన్స్ అనేవి కొత్తగా వచ్చినాయి. ఇండియా వచ్చింది, సో పాకిస్తాన్ కూడా వచ్చింది. దీంతో ఇవి 8 అయిపోయినాయి. 2023లో ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ అని చెప్పేసి వచ్చింది. 2024లో మనకి బెలారస్ అని చెప్పేసి వచ్చింది. దీంతో మనము విజయవంతంగా 10 దేశాలు అని చెప్పేసి పిలుస్తాం. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి బీజింగ్లో ఉంటుంది. మన 25 సమ్మిట్ అనేది అంత ఫేమస్ అవసరం లేదు, మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్లో మళ్ళీ రాదు. కానీ 26 ఇయర్ మనము సో ఇన్ఫ్యాక్ట్ అప్పటికల్లా మన ఎగ్జామ్స్ ఏం రాయము.
తెలంగాణలో రానున్న నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో టీజీపీఎస్సీ ఈ మధ్యన పేపర్లో వస్తుంది కదా ఎక్కువ సార్లు, అవి గ్రూప్ 2 అయితే కాదండి. సో అయినా మనము ఏబిపిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మీరు గట్టిగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. సో నవంబర్లో ఎండింగ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ చెప్పేసి అనుకోండి. హిస్టరీ వాళ్ళది మనది సేమ్ అండి. ఏపీ హిస్టరీ మొత్తం స్కిప్ చేసినా మీకు వచ్చే సమస్య లేదు. హిస్టరీ సేము. సొసైటీ వాళ్ళకి 3 చాప్టర్లే, 2 చాప్టర్స్ ఉంటాయి వాళ్ళకి, బుచ్చికి ఉంటాయి అన్నీ కూడా. సో మన ఇంకా పెద్ద చాప్టర్స్ మనకి మొత్తం 5 ఉంటాయి కదా, అందులో 2 స్కిప్ చేసి ఆ 3 ఫస్ట్ చదవండి గట్టిగా. సో హిస్టరీ, సొసైటీ, జాగ్రఫీ వాళ్ళ సిలబస్ మన సిలబస్ సేమ్ అండి. కరెంట్ అఫైర్స్ సేమ్, మెంటల్ అబిలిటీ సేమ్, సిలబస్ సేమ్ కాబట్టి మీరు ప్రిపేర్ కావచ్చు ఏపీఎస్సీ ప్రిలిమ్స్కి. గ్రూప్ 2 మెయిన్స్ చూసుకున్నట్లయితే ఏపీ హిస్టరీ ఒకటి వదిలేయండి, కానీ మిగతా అంతా సేమే. సో పాలిటీ 75 మార్కులు వాళ్ళకి, 50 మార్కులు మనకి, సిలబస్ బోత్ ఆర్ సేమ్. ఎస్ఎన్టీ ఇక్కడ కొంత ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ 75 మార్కులు ఉంటే మనకి 25 మార్క్సే ఉంది. సో మనం ఆల్రెడీ కవర్ చేస్తున్నాం వాటిని. ఎకనామీ 75 మార్కులు వాళ్ళకు ఉన్నట్లయితే మనకి 150 మార్క్స్ ఉంది కదా. సో మనకు కూడా మోస్ట్లీ 100కు 75కు ఉంటుంది, కానీ గ్రూప్ 2 లోపల సిలబస్ మాత్రం సేమ్ ఉన్నది. ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ అప్పుడు ఉన్న సమయాన్ని బట్టి మనకు గ్రూప్ 2 దగ్గరలో లేకుంటే అది మనం ప్రిపేర్ కావచ్చు. ఆ మెయిన్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అంతవరకు అయితే పాలిటీ, ఎకనామీ, ఎస్ఎన్టీ చదవండి. ఒకవేళ మీ దగ్గరలో మన ఎగ్జామ్స్ ఏం లేకుంటే వాళ్ళ ఎగ్జామ్స్ మనం అటెంప్ట్ చేయవచ్చు, జాబ్ కూడా కొట్టవచ్చు. సిలబస్ సేమ్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, నష్టం అయితే లేదు. ప్రిపేర్ అయితే మీ గ్రూప్ 2 లక్ష్యం అనుకున్నప్పుడు సో మనం యాక్టివ్గా ఉండాలంటే ఏదో ఒకటి దగ్గరలో కనిపించాలి కాబట్టి సో ప్రిపేర్ కండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే అండి. సో నెక్స్ట్ చూస్తే మీకు ఒపేక్ నుంచి సో మనకి ఒపేక్ నుంచి రైట్ ఒపేక్ కూటమి నుంచి సో యూఏఈ బయటకు వచ్చింది. సో ఒపేక్ ప్లస్ నుంచి కూడా వచ్చింది బయటకి, ఒపేక్ ప్లస్ నుంచి బయటకు వచ్చింది. సో యూఏఈ అండి 1 మే 2026 నుంచి ఈ వైదొలగింపు అనేది అమల్లోకి వస్తుంది. సో 2024లో మనం డిస్కస్ చేసినాం, అంగోలా అని చెప్పేసి బయటకు వచ్చింది. మన నోట్స్లో ఉంటుందండి అన్నీ కూడా. రైట్. అయితే ఇప్పుడు మనమే డిస్కస్ చేయాలి ఎందుకు బయటకు వచ్చింది, వాళ్ళ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా బయటకు వచ్చింది. సో వాట్ ఈస్ ద ఒపేక్ అని చెప్పేసి చూస్తే, సో ఒపేక్ అనేది 1960sలో వాస్తవంగా ఏర్పాటైంది. ఇన్ఫ్యాక్ట్ ఇరాక్లో ఉన్న బాగ్దాద్ మీటింగ్లో ఏర్పాటైంది. మొత్తం 5 కంట్రీస్ ఉంటాయండి వ్యవస్థాపక సభ్యులు అని చెప్పేసి. అందులో ఇరాన్ అని చెప్పేసి ఉంటుంది, అండ్ ఇరాక్ అని చెప్పేసి ఉంటుంది, సో కువైట్ అని చెప్పేసి ఉంటుంది, సౌదీ అరేబియా అని చెప్పేసి ఉంటుంది, అండ్ వెనుజులా అని చెప్పేసి ఉంటుంది. ప్రజెంట్ మొత్తం మీద ఈ యూఏఈ బయటకైంది కాబట్టి 11 కంట్రీస్ అని చెప్పేసి ఉంటున్నాయి. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఆస్ట్రియాలో ఉన్న వియన్నా అని చెప్పేసి పిలుస్తాం. ఇదేమో ఒపేక్ అండి. మరి ఒపేక్ ప్లస్ అని చెప్పేసి ఏంటని అడిగితే, సో ఒపేక్ ప్లస్ అని చెప్పేసి చూస్తే, సో ఒపేక్ ప్లస్ అనేది ఈ ఒపేక్ దేశాలు నాన్ ఒపేక్ అంటే ఒపేక్లో లేని దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే చమురుని ఎగుమతి చేస్తున్నాయి కానీ ఒపేక్లో సభ్యత్వం లేవు. సో అటువంటి వాటిని ఒపేక్ ప్లస్ నాన్ ఒపేక్ కూటమి మొత్తం కలిపితే వచ్చిందే ఒపేక్ ప్లస్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి టీజీపీఎస్సీ యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రశ్నల యొక్క లక్ష్యం చూస్తే, ఓ కూటమి నుంచి దేశం బయటకు పోతే ఆ ప్రశ్న ఎగ్జామ్ హాల్లో వస్తుంది. సో అది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సిప్రి మీటింగ్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో సిప్రి మీటింగ్ అని చెప్పేసి రిపోర్ట్ అని చెప్పేసి మన ఒకటి వార్తల్లో వచ్చింది. సో సిప్రి సో ఈ సైనిక వ్యయం మీద రిపోర్ట్ ఇస్తుంది మనకి, ఆయుధాల యొక్క వ్యయం అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఆల్మోస్ట్ యూఎస్ఏ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ ర్యాంక్ గోస్ టు చైనా అని చెప్పేసి ఉన్నది, అండ్ థర్డ్ ర్యాంక్ గోస్ టు రష్యా అని చెప్పేసి ఉన్నది, అండ్ ఫోర్త్ ర్యాంక్ గోస్ టు జర్మనీ అని చెప్పేసి ఫిఫ్త్ ర్యాంక్ గోస్ టు ఇండియా అండి. సో మనకి ఇండియా అనేది ఎక్కువ వ్యయం చేస్తుంది పాకిస్తాన్ కంటే, వాని కారణంగా మనం చేయాల్సి వస్తుంది. సో ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఫిఫ్త్ ర్యాంక్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. $92.1 బిలియన్ అని చెప్పేసి ఖర్చు పెడుతుంది. ఇది ఈరోజు మన కరెంట్ అఫైర్స్. ఇంకా 3 ఆర్టికల్స్ రేపు డిస్కస్ చేద్దాం మనం.
ఏప్రిల్ 30 రేపు మంత్లీ మ్యాగజైన్ని యాప్లో అప్లోడ్ చేస్తాను. సో తెలంగాణ ఏపీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఏప్రిల్ మంత్ మొత్తం సింగిల్ వీడియో చేద్దాం. తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఒకటి, ఏపీ వాళ్ళకి ఏపీ ఒకటి. అయితే మనం లక్ష్యం ఏంటి అంటే ఎకనామిక్ సిలబస్ని కవర్ చేసేలా ఆ క్లాస్ ఉంటుంది. అంటే మన సిలబస్లో చిన్న పాయింట్ ఉన్నట్లయితే దాన్ని సాగదీసి మనము పెద్దగా చేద్దాం. మొత్తం మీద ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ అండ్ ఏపీ యొక్క ప్రాంతీయ వర్తమాన అంశాలు కవర్ చేయడం జరుగుతుంది. అచ్చా, ఇంకోటి, సో ఏప్రిల్ 30 అండ్ రేపు మన హనీ జిఎస్ అకాడమీ యూట్యూబ్ యొక్క 3rd యానివర్సరీ. అయితే మనకు హనీ జిఎస్ క్లాసెస్ అనేది ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ మనకి 5 years అయిపోతుంది. సో అదేమో హనీ జిఎస్ క్లాసెస్ మొదల మనని ఎవరు హ్యాక్ చేసిండ్రు, మళ్ళీ ఛానల్ కొత్తది పెట్టాల్సి వచ్చింది మనకి. సో అది హనీ జిఎస్ అకాడమీ 3rd యానివర్సరీ కాబట్టి మనకి 1 hour అంటే 6 PM నుంచి 7 PM వరకు 1 hour 50% ఆఫర్ ఉంటుందండి. ఏ కోర్స్ మీద అంటే ఒకటేమో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ 2026 మీద 25 కోర్స్ మీరు కొనద్దు, ఇంకా 26 తీసుకోండి. మీరు గ్రూప్ 2 రాసినట్లయితే 25 కూడా అవసరం ఉంటుంది, బట్ అది మీ ఇష్టం. ఎందుకు అంటే దానిలో సబ్జెక్టు అప్డేట్స్ ఏవైతే ఉంటున్నాయో మన ఎకనామీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, పాలిటీకి బాగా పనికి వస్తాయి. సెకండ్ది, సో పాలిటీ ఉంటుంది, ఆఫర్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఎకనామీ అని చెప్పేసి ఉంది కదా, సో ఎకనామీ ఇండియా ఎకనామీ మీద ఉంటుంది, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంటుంది, అండ్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి ఉంటుంది. సో వీటి మీద మీకు ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి సొసైటీ మీద ఆఫర్ ఏం లేదు, బికాస్ 900 రూపాయలకే వస్తుంది అది ఆల్రెడీ. లీస్ట్ ప్రైస్లో మీకు కంటెంట్ ఎక్కువ ఇస్తున్నాం మనం. సో 5 కోర్సెస్ మీద 50% ఆఫర్ ఉంటుంది. 1 hour మాత్రమే ఉంటుంది. ఈసారి ఎక్స్టెండ్ చేయడం జరగదు, మనకి ముందే మనము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి. సో ఈ పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మీకు గ్రూప్ 2 మెయిన్స్లో బాగా పనికి వస్తుంది. కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఎగ్జామ్కైనా పనికి వస్తుంది. హిస్టరీ అండ్ ప్రిలిమ్స్ పనికి వస్తుంది. టీజీపీఎస్ వాళ్ళకైతే అన్నీ కంపల్సరీ పనికి వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అవసరం అనిపిస్తే మీరు సో రేపు 1 hour అనేది తీసుకోండి. 50% ఆఫర్ వస్తుంది. అన్ని కోర్సెస్ మీద వ్యాలిడిటీ వచ్చేసి గ్రూప్ 2 వరకు ఉంటుంది. నీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఉంటుంది. సో గ్రూప్ 2 అనేది మదర్ ఆఫ్ ది ఆల్ ఎగ్జామ్స్, అన్నిటికీ పనికి వస్తుంది. గ్రూప్ 2కి చదివితే ప్రతి ఎగ్జామ్ రాయవచ్చు మనం. ఓకే అండి. సో 29th కరెంట్ అఫైర్స్ అయితే మనకి ఇదండి. సో ఒకసారి నేను ఇది నేర్చుకోవాలి, ఇంతకుముందు ఎట్లా తీసుకురావాలని చెప్పేసి. సో ఓకే అండి. సరే, పేజెస్ అని చెప్పేసి ఉంది కదా. ఓకే, నేను చూసి మళ్ళీ నేను చెప్తాను. ప్రీవియస్ వస్తే ఇంకో ప్రీవియస్ వస్తలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం రేపు పొద్దున ఏప్రిల్ 30 కరెంట్ అఫైర్స్ చేద్దాం. సో ఇంకోటి అండి, సో మనకి స్కూల్ హాలిడేస్ వచ్చినాయి. సో జూన్ 12th వరకు స్కూల్ హాలిడేస్ ఉంటాయి మనకి. సమయం ఎక్కువ ఉంటుంది. సో మొన్న మనకి 3 days సెన్సస్ ట్రైనింగ్ అని చెప్పేసి ఉన్నాయి. 2 రోజులు పర్సనల్ వర్క్ చాలా బిజీ ఉండే. ఈ రోజు మనకి అన్ని వర్క్లు అయిపోయినాయి. సో మీకు ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉన్నదో డైలీ దీని మీద చేసే ప్రయత్నం చేద్దాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.